तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते यत्र योगे स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवार्मेतिर्मतिर्मम स्मृत्ये सकलकल्याणां भाजनां मित्रजायते पुरुषं तमजं नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां वृद्धिस्तो भगवान् मङ्गलायातनं हरि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां इन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः इंद्रादि अष्टदिक्पालकदेवताभ्यो नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः माता पितृभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु आचम्य 3 సార్లు ఉద్దరణతో నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. కాసిని అక్షంతలు ఈక కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూత విషాదాః ఏతే ఓమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి. తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత నా బలపటి చేతి గంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిని తలపున నిన్ను వేడెదన్ దైవ గణాధిపా లోకనాయక తుండము నేకదంతమున్ తోరపు బుజ్జయు వామహస్తమున్ ముందుగమోయు గజ్జలున్ మెన్నని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవైండడి పార్వతీతనయభూతి గణాధిప నీకు మొక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ నందః ప్రాణాయామే వినియోగః. ఓం గోః ఓం గువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సు వరోం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురుతక్షేద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే
ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ హరిహరకులు సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాయణ. ఈ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరా వాసరస్తు శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహకుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ మహాగణాధిపతిం దేవం ఉద్దిశ్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతరం వదిలివేయండి. తరంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే. నీళ్ళను త్రాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ళ గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షోతో సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ఉధర్మన అంగేశ్చ సహిత సర్వే కలశాం సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయంతు మమ దురుతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం చ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద మీ మీద కూడా చల్లుకోవాలి. ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం మహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగధ్వన్య సురరాజార్జితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం. మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యాం మయా దత్తం గంధ పుష్పాక్షరైర్యుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాధ్యమయా దత్తాం గృహానద్విరధానన. శ్రీ మహాగణాధిపతయే నమః.
పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనం అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మధుపర్కం దధి క్షీరసమాయుక్తం మధ్వాజ్ఞేన సమన్వితం మధుపర్కం గృహే నేధం గజభక్త నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తర్వాత పంచామృత స్నానం, ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్య అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తర్వాత వస్త్రం, ప్రతితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ, లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యాం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజం. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం, ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమం చ శుభ్రం. యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరైయకం గృహేణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తరువాత గంధం. ఆరాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తాం హోపహ్వయే స్త్రియం చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రోష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతం. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహేణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేయండి, ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుండముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,
शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः गणाधिपाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्री महागणाधिपतये नमः नानाविध परिमल पुष्पाणि पूजयामि श्री महागणाधिपतये नमः पुष्पै पूजयामि శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగ పూజ ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ జరుగుతుంది పూజయామి అన్నప్పుడల్లా స్వామివారి వద్ద పుష్పాలు వేస్తూ ఉండండి ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమః जानुनीं पूजयामि विघ्नराजाय नमः व्यङ्गै पूजयामि अकुवाहनाय नमः कण्ठं पूजयामि स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि पाशहस्ताय नमः हस्तौ पूजयामि गजभक्ताय नमः भक्तं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्वाङ्गानि पूजयामि श्री महागणाधिपतये नमः अधाङ्गपूजां च करिष्ये అధ ఏకవింశతి పూజ ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి పత్రితో పూజ చేయాలి ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః दूर्वायुग्मं पूजयामि अरसूनवे नमः दत्तूरपत्रं पूजयामि लम्बोदराय नमः बदरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चूतपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि फालचन्द्राय नमः मरुवकपत्रं पूजयामि हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि विभवक्ताय नमः शमीपत्रं पूजयामि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि गणेश्वराय नमः 21 पत्राणि पूजयामि अथ अष्टोत्तर శతనామావళి పూజాంచ కరిష్యే ఇప్పుడు స్వామివారిని పత్రి అక్షంతలు పూలు అన్నిటితోనూ పూజ చేయవచ్చు ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ప్రజ్ఞావిధయే నమః ద్విముఖాయ నమః प्रमुखाय नमः सुमुखाय नमः कृतिने नमः सुप्रदीपाय नमः भवात्मजाय नमः शृंगारिणे नमः आश्रितवत्सलाय नमः शीघ्रकारिणे नमः शाश्वताय नमः ब्रह्मचारिणे नमः सुराध्यक्षाय नमः महागणपते नमः मान्याय नमः विश्वतृषे नमः विश्वरक्षाकृते नमः महाबलाय नमः ऊष्टे नमः हेरम्बाय नमः लम्बजठराय नमः अश्वग्रीवाय नमः महावीराय नमः
కంతినే నమః మంగళస్వరాయ నమః ప్రమదాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః అవ్యక్తాయ నమః ఉజ్జరాసురభంజనాయ నమః ప్రమోదాత్తనాయ నమః మోదకప్రియాయ నమః శాంతిమతే నమః ధృతిమతే నమః కృతిమతే నమః కామినే నమః కవితఫలప్రియాయ నమః అపాకృతపరాక్రమాయ నమః సత్యదర్శినే నమః సంసారాంబునిదే నమః అగ్రగమ్యాయ నమః అగ్రగామినే నమః అగ్రపూజ్యాయ నమః మంత్రకృతే నమః చామీకరప్రభాయ నమః సర్వయంత్రే నమః సర్వోపన్యాసాయ నమః సర్వవిద్యాప్రదాయ నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః శ్రీపతే నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః పతయే నమః మహేశాయ నమః మణికింకలమేకలాయ నమః దివ్యాంగాయ నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విభూతికారిణే నమః జిష్ణవే నమః విష్ణవే నమః బ్రహ్మరూపిణే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మథాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జ్ఞాననిధయే నమః యక్షకిన్నరసేవితాయ నమః గౌరీసుతాయ నమః బలాయ నమః బలోతిథాయ నమః గణాధిపాయ నమః గంభీరనినదాయ నమః సఖ్యై నమః వటవే నమః అభీష్టవరదాయ నమః భక్తనిలయే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః పరజితే నమః శత్రుజితే నమః సమస్తజగధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః పురాణపురుషాయ నమః ఆక్రాంతచితప్రభవే నమః శ్రీవిఘ్నేశ్వరాయ నమః భక్తపారిజాతాయ నమః విఘ్నేశాయ నమః శ్రీసిద్ధివినాయకాయ నమః శ్రీమహాగణాధిపతయే నమః ఇది శ్రీమహాగణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజనాం చ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి. అగరవత్తులు స్వామికి చూపించండి. దశాంగం గగ్గులోపేతాం సుగంధం సుమనోహరం ఉమానుత నమస్తుభ్యం గృహాన వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా. గృహేణ మంగళాదీపాం త్రైలోక్యం త్రివిరాపహాం. భక్త్యా దీప ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకోద్ధ్యారాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. వినాయకునికి నైవేద్యం చేయవలసిన రకరకాలైన పండ్లు పానీయాలు పానకం, వడపప్పు, ఉండ్రాలు, భక్షాలు అన్నీ స్వామికి నైవేద్యంగా పెట్టండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ జనముగ్ధై ప్రకల్పితాన్. భక్షం భోజ్యం కరేత్యం చ శోష్యం పానీయమేవ చ. ఇదం రూపేణ నైవేద్యం మయా దత్తం వినాయక. చేతిలో నీళ్ళు నైవేద్యం సమర్పయామి. తాంబూలం. స్వామివారి వద్ద తాంబూలం ఉంచండి. పూకీ ఫలసమాయుక్తాం నాగవల్లి దళైర్యుతం
कर्पूरचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां। श्री महागणाधिपतये नमः। ताम्बूलं సమర్పయామి। నీరాజనం స్వామివారికి కర్పూరం వెలిగించి చూపించండి। హిరణ్యభాత్రం మదో ఓం నందదాది మధవ్యో స్థానేతి ఏకదా బ్రాహ్మణోపారతి ఏకదైవ యజమాన ఆయుక్తేదో దదాతి సంప్రాపించ విరాపించ అభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాస్తుత్యామకేతయా మానోదికం తేభ్యామే లోకామస్వం పురుగంధరో అధిక్రదజ్ఞాదరిక్రియా మా పరిపాలయా। శ్రీ మహాగణాధిపతయే నమః। కర్పూరానందమంగళ నీరాజనం సమర్పయామి। నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి। నీళ్ళను వదలండి। అధ దూర్వాయుగ్మ పూజ। పూజయామి అన్నప్పుడల్లా రెండేసి గరిక పూసలు వేస్తూ ఉండండి। ఓం శ్రీ గణాధిపాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। ఉమాపుత్రాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। అకువాహనాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। వినాయకాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। ఈశపుత్రాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। సర్వసిద్ధిప్రదాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। ఏకదంతాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। ఇభవక్తాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। మూషికవాహనాయ నమః। దూర్వాయుగ్మం పూజయామి। కుమారగురవే నమః। దూర్వాయుగ్మం పూజయామి। గరిక పూజల పూజ అయిపోయింది। తరువాత మంత్రపుష్పం। చేతిలో పుష్పాలు అక్షంతలు తీసుకొని లేచి నిలబడండి। హరి ఓం ధాతా పురస్తాధ్యముదాజహార చక్రప్ర విద్వాన్ ప్రతిజస్సదుస్సహ త్వమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యపందాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వర పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్పర్దిశోపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శిరోమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యశ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రోయతే వివా అంతర్బహిర్జగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోమకం అధో నిష్టావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతతకం శిలాభిస్థులం మత్యాకోశసన్నిభం తస్యాంతే సుచరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచుర్ విశ్వతోముఖః సోగ్రభుగ్వపదం తిష్టన్నాహారమదరః కవిః తిర్యగోర్ధ్వమదస్యాయిరస్మయస్సస్తతం తదా సంతాపయతిస్యం దేహమాపాదనమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విజ్జుల్లేకే భాస్వర నీవారశూకవత్తన్వే పీతాభాస్యచలోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిస్సేంద్రస్సోక్షర పరమస్వరాడ్ రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాం కామకామాయమస్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు
वायुः ॐ तथात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरों नमः अन्तच्चरैवो देशु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापति पन्तता महाबोध्यो देवसो पुरन्द्रम् उभोर्भवस्तु वरोम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात् ईशानः सर्वविज्ञानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्री महागणाधिपतये नमः సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. చేతిలో ఉన్నటువంటి పుష్పములు అక్షంతలు స్వామివారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణం, మీరు నిలుచున్న చోట్లోనే ఆత్మ ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని ధర్మాని చ కృతాని చ తాని కాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ పాహి మా కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీదో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి వద్ద ఉన్నటువంటి అక్షంతలు తలపైన వేసుకోండి. ఇప్పుడు స్వామివారికి మనసులో నమస్కారం చేసుకోండి. అక్షంతలు పూలు తీసుకొని నేను చెప్పే కథ శ్రద్ధగా వినండి. కథ పూర్తయిన తర్వాత